తొలి బలపు జలతారు తొలి కరుణలో తొలి చూపును వేడి కిరణాలలో తొలి బలపు జలతారు తొలి కరుణలో నాట్యం చేయవా? ఆడండి. అరే మీరు పాడండి. కలువల
చింతామణి ఈ పూట పూర్తిగా ముస్తాబాను ఏం కదా ఈ పడమట్లో కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబే కూర్చున్నాను తెలిసిందా? వచ్చింది ఎంత ముక్కు పట్టిన ముఖ్యము. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చిద్రని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరు. ఎందుచేత ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవను. హాస్యముని కన్న మాటకు ఇంత అనుకెందుకు? హవ్వ హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడగమండి హాస్యమా చెప్పండి. ఓ నిమ్ము పొరపాటుయే కానీ బాలాజీ నాయుడు ఎందుకు వచ్చాడు? మా ఇంటికి ఎప్పుడు వచ్చాడు? బెలవమంగళ ఇంటికి కదా వెళ్ళింది ఆయన. మా ఇంటికి ఎప్పుడు వచ్చాడు బాలాజీ నాయుడు? చూశాను నేను. చూసారా? వీధి గుమ్మం వచ్చు మీ అమ్మ కంటపడవచ్చునని పెరట గుమ్మం వద్దకు వచ్చేసరికి అతడు తటాలను తలుపు బట్టలను బయటకు వచ్చినాడు. అంతటి అతను చూసి నేను, నన్ను చూసి అతడు తెల్లబోయినాము. అతనికి అనుమానం కలుగుకుండుటకై కొంత దూరం కోడిగం నడుచుకుంటూ వెళ్ళినాను. ఏమండి, కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనప్పి మరీ వచ్చారుగా, మరి ఎందులకి ఏ తెంచుతుంది మీరు అని ఆయన్ని అడగలేకపోయారా? అడిగినా మేళము కావలసి వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహమా? అడిగి నేను కోపగించుకున్నావు. అలే వారే, నాకెందుకండి కోపం? అయినా నాయందేదైనా దోషం నేను కదా. అది మాట. మేళం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమ్మను పోక బెదరచు బెరడదారిన అదిగో ముఖము చిట్లించుతున్నారు. కోపమే. మరి అట్లయినా ఆ సంగతి కూడా మీరే ఆయన నిలబెట్టి మరి అడగలేకపోయారా? ఇందులో ఒక బాల్యమిత్రుడు అగుపడి బహుకాల సమావేశం వలన అడుగుడికి అవకాశం ఏర్పడింది. సరే, నేనే చెప్పేదని గాని సావధాన చిత్తులే ఆలకించారు. మరి సరేనా? ఏమండి, మా ఇంటికి మేళంలోకి వచ్చిన వారికి అది ఎవరికైనా సరియే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా. అందుకే మా అమ్మ అతని మేడ మీదకి వెంటబెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా అతను ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి చంపున మేడదికి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుటకని కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారినట్టు సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మకపొండు, నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీ మాట వ్యర్థముగా నేను ఎప్పుడు భావించలేదు. నీవు నాకు నలుసంత నేను అబద్ధమాడవన్నది నా. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. ఎవరి మాటలో ఎలా? నేను ఎన్ని మాటలు శ్లాఘించలేదు చింతామణి. చింతామణి ఈ పురమణి
చింతామణి కేవీ రెడ్డి బిరుదు అంకితులు అనఫిషియల్గా. ఈ పొగట్టలకేమిలే, మీ వద్ద కావాల్సినవి ఉన్నవి, కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనేలేదు. ఏమోటికి ఏముందో చింతము. దైవము తరచుగా ధనుకుల నాలుగు తాటపట్టల చేతను, హృదయము ఉక్కు ముక్కల చేతను, చేతులు చెరవరాకుల చేతను చేయుచుండు కాబోలు. అవునవును, ఇది ఎంత చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో. కాదు కాదు, ఇప్పటి వరకు ఇదిగో అదిగో అని తిప్పిన తొంటరు ఈ పూట తొంటగా చూపినాడు. అవును, మరి అంతటి తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటరిని ఆశ్రయింతురు, ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆవల కానక తొడి చేయి చూపులు ఈ తొంటి చేతులని తెచ్చి తమరు మా ఇంటికి తోరణం గుచ్చుదురు, అంతేనా? మాట తంటము వెనుకే మండిపడినా నేనేమి చేద్దును? చిరాకు మాని చివరికంటూ విను. ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించదుని, కానీ అదే వేరొకతైతే ఈ మందో మాకో మింగి చాలు చాలు చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి నేది, నా దారి నాది.
బ్రతుకు చింత నీవు లేనిదే నేను జీవించగలనా చింతామణి వీడికి ప్రాణము విడచితి ఇల్లువా చింతామణి నీవు నేను బతకలేను చింతామణి నీవు నేను జీవించలేను చింతామణి మీరు చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే, నే కాదనలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానేలను తెచ్చిచ్చినారా చెప్పండి? ఏమంటే చింతామణి, ఈ నెలలో ఎర్రని ఏగాని అయినా ఇచ్చినాను. నిజమే, ఎక్కడికి వెళ్ళినో అక్కడే చుక్క తిరుగునప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? అయినా నాకు ఉన్నంతలో నీకేమైనా లోటు చేసినా? నాకు ఉన్నంతలో నీకేమైనా లోటు చేసినా? తెచ్చిపోతున్నా
చింతామణి లెక్క చేయకన్నీ ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను, అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లా ధారపోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చట తీరు మేడగట్టించిన పోలీసెట్టిని పారద్రోలినాను. నిమిషంగులోనా మాన్యపు రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. అవును, కోరినా బంగారు పంట నీళ్ళు తెచ్చు పెట్టి చెట్టుకు సొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కాట్టె కుక్కలంబల్లే చుట్టూ గుమ్మరినుట వాంచి మాయమ్మ నన్నెంతో కసరుతున్న నీకే లోబడి ఉన్నాను నిజముగాను. మనసు నిలువని దూరా
మధురమైన మాధురా మరపురాదురా రాజశేఖరా రాజశేఖరా కానిదాను